ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి చూడండి 34వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే, మూడవదిగా దేవుడు ఏమి సిద్ధపరిచాడు అంటే రాజ్యాన్ని సిద్ధపరిచాడండి. అవును పిల్లరా, దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడు అంటే మరి చూడండి, తన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడండి. అవును, రాజ్యము అంటే పిల్లరా ఈ భౌతికపరమైనటువంటి రాజ్యం కాదు పిల్లరా. మరి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి చూడండి మరి సిలువకు అప్పగించబడినప్పుడు మరి పిలాతు మరి యొద్దకు నిలబడినప్పుడు మరి అడుగుతాడు పిల్లరా. మరి చూడండి, మరి నువ్వు రాజువా అని అడిగినప్పుడు అవును నేను రాజునే అంటాడు. మరి చూడండి, నీ రాజ్యం మరి నా రాజ్యము నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, కానీ నా రాజ్యము పరసంబంధమైనదని పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తారు. కనుక దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే మరి పరలోక రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడండి. మరి చూడండి, ఆ నిత్య రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అయితే ఆ నిత్య రాజ్యాన్ని మనము పొందుకోవాలి అంటే పిల్లరా ఈ భూలోకంలో ఉన్నప్పుడే మరి ప్రభువుని రక్షకుని అంగీకరించి ప్రభు కొరకు నువ్వు జీవించాలండి. మరి ప్రభు కొరకు నువ్వు జీవించినప్పుడు, ప్రభు కొరకు నువ్వు మరి ఈ లోకంలో మరి శ్రమ పడినప్పుడు పిల్లరా మరి పరిశుద్ధముగా పవిత్రముగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించినప్పుడు, మరి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు పిల్లరా ప్రభు నీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని నీకు ఇస్తానని పిల్లరా దేవునితో మాట్లాడుచున్నాడు. కనుక మూడవదిగా దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే రాజ్యాన్ని సిద్ధపరిచాడండి. అది నిత్యం ఉండే రాజ్యం అండి, అది యుగయుగాలు ఉండే రాజ్యం అండి. ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా మరి కూలిపోయాయండి. ఈ భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా కూలిపోయే రాజ్యాలే. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యము యుగయుగాలు ఉండేటువంటి రాజ్యం అండి. ఈ భూలోకంలో మరి కష్టాలు ఉన్నాయి, ఈ భూలోకంలో మరి శ్రమలు ఉన్నాయి, ఈ భూలోకంలో మరి వేదన ఉంది, ఈ భూలోకంలో అన్ని బాధలే ఉన్నాయి. అయితే పిల్లరా దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యములో మరి వేదన ఉండదు, కష్టం ఉండదు, బాధ ఉండదు, శ్రమ ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. పిల్లరా ఎప్పుడు కూడా పిల్లరా యుగాలు సంతోషమే ఆ రాజ్యంలో ఉంటుంది. కనుక ఆ రాజ్యాన్ని దేవుని కొరకు సిద్ధపరచడండి. ఆ రాజ్యాన్ని నువ్వు పొందుకోవటం కోసం ఈ భూలోకంలో పిల్లరా మరి చూడండి ప్రాణం ఉండగానే, ఊపిరి ఉండగానే ప్రభువుని తెలుసుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. కనుక మూడవదిగా దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే తన రాజ్యాన్ని సిద్ధపరిచాడనే విషయాన్ని గ్రహించాలండి. ఇక నాలుగవదిగా పిల్లరా దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే నాలుగవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మరి నేను చదువుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉన్నటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో తెలియపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. మరి ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మరి చూడండి, నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీ కొరకు ఏమి సిద్ధపరుస్తానంటే స్థలమును సిద్ధపరుస్తాను. నేను మళ్ళీ తిరిగి వస్తాను, నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీ కొరకు సిద్ధపరిచినటువంటి స్థలాలు మీకు ఇస్తానని పిల్లరా మరి ప్రభు తన శిష్యులతో తెలియపరిచారండి. అవును పిల్లరా, మరి చూడండి దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే నాలుగవదిగా స్థలములు సిద్ధపరిచాడండి. అవును, ఈ భౌతికపరమైనటువంటి స్థలాలు కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా పిల్లరా ఒకనాడు గతించిపోతాయండి. అయితే దేవుడు నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరి కొరకు దేవుడు మరి తన రాజ్యములో, పరలోక రాజ్యములో దేవుడు ఏమి సిద్ధపరుస్తున్నాడు అంటే మరి చూడండి స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. అయితే ఆ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ స్థలాలు నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే పిల్లరా మరి చూడండి జీవ గ్రంథములో నీ పేరు రాయబడాలి. మరి జీవ గ్రంథములో నీ పేరు రాయబడాలి. మరి చూడండి దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథము జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా మరి యేసు క్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మరి నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. కనుక పిల్లరా మరి చూడండి, జీవగ్రంథంలో రాయబడినటువంటి వారికి ప్రభు స్థలాలను ఇవ్వబోతున్నాడు. కనుక పిల్లరా మరి చూడండి, దేవుడి నీ కొరకు సిద్ధపరిచినటువంటి స్థలాలను నువ్వు పొందుకోవాలంటే ఈ భూలోకంలో నువ్వు జీవించి ఉండగానే మరి ప్రభువుని తెలుసుకోవాలని, ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను.
చూస్తున్నాను. కనుక పిల్లరా మరి చూడండి, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడనే విషయాన్ని మనం ఎంతవరకు చూసామండి. మరి చూడండి, 4 విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. మొట్టమొదటిగా చూస్తే దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు? 1, రక్షణను సిద్ధపరిచాడు. 2వది, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే 2వది మేలును సిద్ధపరిచాడు. 3వదిగా దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే తన రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. 4వదిగా దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే స్థలములు సిద్ధపరిచాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని నువ్వు స్వతంత్రించుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.